సో హే ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో ఇంతకుముందు మీకు ప్రీలో చేసిన వీడియోని ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో మీకు అయితే క్లియర్ కట్గా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంతకుముందు మీరు ప్రీవ్యూలో చూసిన వీడియో అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వేసింది. సో క్వాలిటీ అనేది టోపాజ్లో ఎన్హాన్స్ చేసిన అండ్ సీసీ కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోదే. కాకపోతే మన మొబైల్లో కూడా చాలా సింపుల్గా ట్రాన్సిషన్స్ అవన్నీ కూడా చేయొచ్చు. సో మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వాలిటీ గురించి నేను తర్వాత చెప్తాను. సో ఎందుకంటే ఈ వీడియోలో చెప్తే ఈ వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది. సో ఈ వీడియోలో మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్రాన్సిషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రీవ్యూలో చూసారు కదా, సో అవే ట్రాన్సిషన్స్ మీకు అలైట్ మోషన్లో క్లియర్గా చూసి చూపిస్తాను. సో మీరు కూడా మంచిగా నేర్చుకోండి. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్లోనే నేను స్లో మోషన్ క్లిప్స్ ఇట్లా అప్లోడ్ చేస్తాను. సో అందుకే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో అంతే లేకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు అలైట్ మెష్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు అలైట్ మెష్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చాలా రేషియోస్ అయితే కనిపిస్తాయి. సో ఈ రేషియోలో మీరు 16:9 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్స్ యాడ్ చేసినప్పుడైనా లేదంటే ట్రాన్సిషన్స్ యాడ్ చేసినప్పుడైనా చాలా ఈజీగా మనకైతే అర్థమవుతుంది అండ్ మంచిగా కనిపిస్తుంది. సో అందుకోసం నేనైతే 16:9 రేషియోలో ఎడిట్ చేసి వీడియో మొత్తం ఎడిట్ చేస్తాను. సో వీడియో మొత్తం ఎడిట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసి 9:16 రేషియోకి అయితే కన్వర్ట్ చేస్తాను. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అని. సో ఫస్ట్ అయితే మీరు వీడియోని 16:9 రేషియోలో అయితే ఎడిట్ చేయండి. సో ఇక్కడ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెజల్యూషన్ ఉందిగా, సో అయితే మీరు 1080pనే పెట్టుకోండి. మీరు 4K ఇట్లా పెట్టుకుంటే ల్యాగ్ అవుతుంది. సో మొత్తం అలైట్ మోషన్లో మనం ఎఫెక్ట్స్ యాడ్ చేస్తున్నప్పుడు లేదంటే ట్రాన్సిషన్స్ యాడ్ చేస్తున్నప్పుడు మొత్తం ల్యాగ్ అవుతూ ఉంటుంది. సో 1080p పెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రేమ్ రేట్ కూడా ఇక్కడ 60 పెట్టుకోకండి, 30 చాలా ఎనఫ్. సో 30 పెట్టుకోండి. సో ఇక్కడ జస్ట్ ఇట్లా 30 సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ బ్లాకే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్లియర్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇట్లా ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది 16:9 రేషియోలో. సో ఫస్ట్ మనం ఎప్పుడు కూడా ఏదైనా ఒక వీడియో ఎడిట్ చేస్తే ఏం యాడ్ చేస్తాం, ఫస్ట్ సాంగ్ అయితే యాడ్ చేస్తాం. అంటే ప్రతి వీడియోకి కూడా అంతే, ఏ వీడియో ఎడిట్ చేసినా సాంగ్ అయితే ఫస్ట్ యాడ్ చేయండి. సో ప్లస్ ఇక్కడ మీద క్లిక్ చేసి ఆడియో మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక సాంగ్ని అయితే యాడ్ చేసుకుంటా. సో ఇదైతే సాంగ్ 14 సెకండ్స్ ఉంది. సో ఈ ఆడియో లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి ఆ లింక్ని క్లిక్ చేసి సాంగ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాం. సో ఫస్ట్ మనం సాంగ్ యాడ్ చేసుకున్నాం. సో సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం యాడ్ చేయాలి, బీట్ మార్క్స్ అనేది యాడ్ చేయాలి. సో బీట్ మార్క్స్ యాడ్ చేస్తే మనకి ఎడిట్ చేసేటప్పుడు కూడా చాలా సింపుల్గా అయితే మనం ట్రాన్సిషన్స్ అయినా లేదంటే క్లిప్స్కి ఇట్లా యాడ్ చేయనీకి ఉంటుంది. సో అందుకోసం నేనైతే ఫస్ట్ ఇప్పుడు బీట్ మార్క్స్ అయితే యాడ్ చేస్తాను. సో బీట్ మార్క్స్ ఎట్లా యాడ్ చేస్తారంటే, సో ఫస్ట్ ఒక 2 or 3 టైమ్స్ సాంగ్ వినండి. సాంగ్ విన్న తర్వాత ఎక్కడైతే లిరిక్ చేంజ్ అవుతుందో అండ్ ఎక్కడ మీరు క్లిప్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో సో అక్కడ బీట్ మార్క్ అయితే యాడ్ చేయండి ఇట్లా. సో ఇక్కడ టైం కనిపిస్తుందా, సో దీని మీద క్లిక్ చేస్తే బీట్ మార్క్ అనేది యాడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 2 టైమ్స్ సాంగ్ విన్నా. సో సాంగ్ విన్న తర్వాత మళ్ళీ ఒకసారి వినుకుంటూ చూస్తూ ఉంటా ఇక్కడ బీట్ మార్క్స్ యాడ్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు 1.3 సెకండ్స్ కాడ నాకు ఒక క్లిప్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నేను బీట్ మార్క్ అయితే యాడ్ చేస్తాను. సో దాని తర్వాత మళ్ళీ ఇట్లనే వినుకుంటా పోతా. సో ఇక్కడ 2.15 సెకండ్స్ కాడ ఇంకొక క్లిప్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే అక్కడ లిరిక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒక క్లిప్ యాడ్ చేస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. సో అందుకోసం నేనేం చేసిన ఒక బీట్ మార్క్ యాడ్ చేసుకున్నా. సో ఇట్లానే సో మళ్ళీ ఇక్కడ కూడా ఒక క్లిప్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా, అందుకే బీట్ మార్క్స్ యాడ్ చేసిన. సో ఎక్కడైతే మీరు క్లిప్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ మీరు ఒక బీట్ మార్క్ అయితే యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే, సో మీరు నార్మల్గా వీడియో చూస్తుంటే సాంగ్కి అండ్ మనం యాడ్ చేసిన వీడియో క్లిప్స్కి మ్యాచ్ కావాలి. సో మ్యాచ్ అయితేనే ఫీల్ ఉంటుంది, లేదంటే మీరు నార్మల్గా ఒక సాంగ్ తీసుకొని మీ ఇష్టం ఉన్నట్టు క్లిప్స్ యాడ్ చేస్తే ఆ వీడియోలో అసలు ఫీల్ ఉండదు. సో ఎవరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఫాలోవర్స్ చూసినా కూడా దానికి సేవ్ చేసుకోవడం లేదంటే వేరే వాళ్ళకి షేర్ చేయడం లేదంటే స్టోరీలో పెట్టుకోవడం ఇవన్నీ ఏవి కూడా చేయరు వీడియోలో ఫీల్ లేకపోతే. సో అందుకోసం మీరేం చేస్తారంటే ఎప్పుడైనా కూడా ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకొని బీట్ మార్క్స్ యాడ్ చేసేటప్పుడు ప్రాపర్గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బీట్ మార్క్ యాడ్ చేసి క్లిప్ యాడ్ చేస్తే అసలు ఆడియన్స్ చూడరా, ఒకవేళ ఏ క్లిప్ యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది, ఏ క్లిప్ యాడ్ చేయొద్దు. సో ఇట్లా మీరు ప్రాపర్గా థింక్ చేయాలి. సో థింక్ చేసి మీరు బీట్ మార్క్స్ యాడ్ చేసుకొని క్లిప్స్ యాడ్ చేస్తేనే బరాబర్ ఉంటుంది,
లేకపోతే మీ ఇష్టం ఉన్నట్టు క్లిప్స్ యాడ్ చేస్తే అస్సలు ఆ వీడియో అనేది సెట్ కాదు. సో అందుకోసం ఆడియో ఎప్పుడైనా కూడా ఒక 2 to 3 times వినండి. ఆడియో విన్న తర్వాతనే బీట్ మార్క్స్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కడ క్లిప్స్ యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది, ఎక్కడ యాడ్ చేయొద్దు, ఇవన్నీ కూడా మీరు మంచిగా థింక్ చేసి సాంగ్ని ప్రాపర్గా విని ఎక్కడైతే క్లిప్స్ యాడ్ చేయాలో అక్కడ ఒక బీట్ మార్క్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దీనికన్నా ఇంకా క్లియర్ కావాలనుకుంటే నేను ఒక వీడియో అయితే చేస్తాను సాంగ్కి అండ్ అలాగే క్లిప్స్కి ఎలా సింగ్ చేయాలని. సో అప్పుడు మీకు ఇంక ఈజీగా అర్థమవుతుంది. ఇట్లయితే బీట్ మార్క్స్ అయితే యాడ్ చేసిన. సో బీట్ మార్క్స్ యాడ్ చేసిన కాడ నేను క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇట్లా స్టార్టింగ్ వస్తున్నా, స్టార్టింగ్ వచ్చి ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తా, నెక్స్ట్ మీడియాని క్లిక్ చేస్తా, స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తా. సో ఈ స్లో మోషన్ క్లిప్స్ ఎలా ఎడిట్ చేయాలని, ఇవన్నీ స్లో మోషన్ క్లిప్స్ కావు, జస్ట్ కట్స్ అంతే. సో ఒక మూవీ నుంచి క్లిప్స్ని ఎలా కట్ చేయాలని నేను ఒక సపరేట్ వీడియో అయితే వేసిన. సో మీరైతే ఆ వీడియో అయితే చూడండి. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సో ఇప్పుడు మనం ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ అన్నిటిని కూడా 1 by 1 అయితే యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఈ క్లిప్ వస్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ. సో ఒకసారి సాంగ్ వినండి. సో సాంగ్ విన్న తర్వాత మీరు ఇక్కడ ఏ క్లిప్ అయితే యాడ్ చేస్తే మంచిగా ఉంటుందో సో ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. సో డిసైడ్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది కదా ఏ క్లిప్ పెడితే సాంగ్కి సింక్ అవుతుంది, ఏ క్లిప్ పెడితే సాంగ్కి సింగ్ కాదని. సో సింక్ అయ్యే క్లిప్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇంకొక క్లిప్ అయితే యాడ్ చేస్తాను. సో మీరు నెక్స్ట్ బీట్ మార్క్ కాడికి వెళ్ళాలంటే ఇట్లా మీరు జరపాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు రైట్ సైడ్ యారో ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి జస్ట్ అంటే బీట్ మార్క్ కాడికి వెళ్తారు ఇట్లా. సో మళ్ళీ ఇటు సైడ్ బీట్ మార్క్ కాడికి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ యారో. సో అంతే. సో ఇప్పుడు నేను ఇంకొక క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ. సో ఇట్లా నేను క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేసిన. సో ఈ క్లిప్స్ యాడ్ చేసినప్పుడు మనం జస్ట్ వీటిని ఒక మూవీ నుంచి అలా కట్ చేసుకున్నాం. సో వీటికి స్లో మోషన్ అనేది లేదు, జస్ట్ ఒక క్లిప్స్ లాగా మాత్రమే ఉన్నాయి. సో వీటిని మనం స్లో మోషన్లోకి కన్వర్ట్ చేయాలి. సో దానికోసం నేనేం చేస్తాను అంటే సో ఫస్ట్ ఈ క్లిప్ ఎన్ని సెకండ్స్ ఉంది, జస్ట్ ఒక 0.15 seconds వరకు ఇట్లా ఉంది. సో దీన్ని మనం ఒక 1 second వరకు అయితే ఇంక్రీజ్ చేయాలి డ్యూరేషన్ అనేది. జస్ట్ ఈ క్లిప్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకి యారో ఉందా, సో ఈ యారో మీద క్లిక్ చేస్తే బీట్ మార్క్ కాడికి వెళ్తారు, లేదంటే మీరు ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ 4th ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూస్తే మనకు క్లిప్ యొక్క డ్యూరేషన్ అయితే ఇంక్రీజ్ అయింది. సో ఇట్లానే అన్ని క్లిప్స్కి అయితే చేయండి. జస్ట్ క్లిప్ మీద క్లిక్ చేసి డ్యూరేషన్ మీద స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత బీట్ మార్క్ కాడికి రండి, ఇక్కడ 4th ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అంతే, మనకు క్లిప్ యొక్క డ్యూరేషన్ ఉంది అదైతే ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ క్లిప్ అనేది కొంచెం ఎక్కువ లెంత్ ఉంది, సో దీన్ని నేను కట్ చేసుకుంటున్నా. సో ఇట్లా కొంచెం ముందు ఎక్కువ పార్ట్ ఉంటే దాన్ని కట్ చేసేస్తున్నా. సో అంతే. సో ఇట్లా మనం క్లిప్స్ యాడ్ చేసుకున్నాం, సాంగ్ యాడ్ చేసినాం, బీట్ మార్క్స్ యాడ్ చేసినాం, అన్నీ కూడా ప్రాపర్గా చేసేసినాం, అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ట్రాన్సిషన్స్ అయితే ఎడిట్ చేయాలి. సో ట్రాన్సిషన్స్ ఎడిట్ చేయడం చాలా సింపుల్, మీకైతే ఇప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ మనకు ఒక ట్రాన్సిషన్ వస్తుంది కదా, ఫేడ్ అవుట్ ట్రాన్సిషన్ అనేది. కాకపోతే అది ఫేడ్ అవుట్ లాగా రాదు, ఎట్లా వస్తుందంటే ఒక ఒపాసిటీ యూజ్ చేసి చేసిన ట్రాన్సిషన్ అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వేసింది. సో మీకు ఇప్పుడు మొబైల్లో ఎలా ఎడిట్ చేయాలి, అలైట్ మోషన్ యూజ్ చేసి ఎలా ఎడిట్ చేయాలని చూపిస్తాను.
సో మీరేం చేస్తారంటే ఫస్ట్ ఈ క్లిప్ ఉందా, ఈ క్లిప్కి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది 1 సెకండ్ కాడ ఉంది, 1.3 సెకండ్స్ కాడ ఉంది కదా. సో దీన్ని కొంచెం మీరైతే ఇట్లా మూవ్ చేయండి. సో మూవ్ చేసి కొంచెం డ్యూరేషన్ వరకు. దాని తర్వాత ఈ ఫస్ట్ క్లిప్ ఏదైతే ఉందో దాన్ని మీద పెట్టుకోండి ఇట్లా. సో ఇట్లా మీరు మీద పెట్టుకున్నారు, అయిపోయింది కదా. ఈ ఫస్ట్ క్లిప్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ క్లిప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్పీడ్ అప్స్ మీద క్లిక్ చేసి దీని స్పీడ్ని అయితే ఇక్కడ వరకు అయితే ఇంక్రీజ్ చేయండి, అంటే డ్యూరేషన్ ఇంక్రీజ్ చేయండి. సో డ్యూరేషన్ ఇంక్రీజ్ చేస్తే మనకు క్లిప్ అనేది, సో ఏదైతే సెకండ్ క్లిప్ ఉందో దాని మీదకి వస్తుంది ఫస్ట్ క్లిప్ అనేది, ఇట్లా ఓవర్లాప్ అవుతుంది. సో ఈ ఫస్ట్ క్లిప్ ఉందా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసుకొని ఒపాసిటీ మీద క్లిక్ చేయండి. ఒపాసిటీ మీద క్లిక్ చేసి 2 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఈ సెకండ్ కీ ఫ్రేమ్ కాడ మీరు ఒపాసిటీని 0 పెట్టుకోండి. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ ఒపాసిటీ అనేది 100 ఉంటుంది. సో అప్పుడు మనకు ఒక ఫేడ్ అవుట్ ట్రాన్సిషన్ లాగా వస్తుంది. సో అంతే, అయిపోయింది. సో ఇది ఫస్ట్ ట్రాన్సిషన్. సో చాలా సింపుల్గా అయితే మీకు అర్థమైంది కదా. సో జస్ట్ నేను ఇక్కడ ఒపాసిటీ మాత్రమే ఒక 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని సెకండ్ కీ ఫ్రేమ్ కాడ తక్కువ పెట్టుకున్నా, అయిపోయింది. సో అయిపోయింది, మనకైతే ఒక ట్రాన్సిషన్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఇంకొక ట్రాన్సిషన్ చూద్దాం. సో ఇది ఎట్లా అంటే ఒక గ్లిచ్ ఎఫెక్ట్ లాగా వస్తుంది కదా, ఐ మీన్ డైరెక్షన్ బ్లర్ యూజ్ చేసి నెక్స్ట్ ఆసిలేట్ షేక్ యూజ్ చేసి చేసింది. అది మీకు ఇప్పుడు క్లియర్ చెప్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో సర్చ్లో మీరైతే టైల్స్ అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ నేనైతే టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన. దాని తర్వాత ఇక్కడ మనకు మిర్రర్ అని ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఎనేబుల్ చేసుకోకపోతే ఎనేబుల్ చేయండి మిర్రర్ని. సో ఎనేబుల్ అయిపోయింది కదా. దాని తర్వాత ఎఫెక్ట్ని క్లోజ్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు మూమెంట్ ట్రాన్స్ ఉందా, సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఆసిలేట్ ఉంటుంది, ఈ ఎఫెక్ట్ని మీరు యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో నాకైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ యాంగిల్ ఉంది కదా, సో యాంగిల్ అయితే నేను 0 పెట్టుకుంటాను. సో ఇట్లా నేను 0 పెట్టుకున్నాను. దాని తర్వాత ఫ్రీక్వెన్సీ ఉంది కదా, సో ఫ్రీక్వెన్సీ మనం అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు అయితే ఒక 2 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసిన కదా. సో సెకండ్ కీ ఫ్రేమ్ కాడ ఫ్రీక్వెన్సీ అయితే 0 ఉంటుంది. సో దాని తర్వాత ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో ఇక్కడ మీరు ఫ్రీక్వెన్సీని అయితే ఇంక్రీజ్ చేయండి ఇట్లా. సో 16 పెట్టుకున్నా. ఫస్ట్ కీ ఫ్రేమ్ని మొత్తం కూడా స్టార్టింగ్లో పెట్టేసుకున్నా. దాని తర్వాత సెకండ్ కీ ఫ్రేమ్ని ఎగ్జాక్ట్ మిడిల్లో పెట్టుకుంటా. సో ఇట్లా. సో నెక్స్ట్ ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక మనం కర్వ్ని అయితే యాడ్ చేద్దాం. కర్వ్స్ మీద ఇట్లా క్లిక్ చేసేసి ఒక కర్వ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను బ్యాక్ వస్తాను. సో దాని తర్వాత మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ మీద క్లిక్ చేస్తాను. ఎగ్జాక్ట్ మిడిల్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తాను. సో దాని తర్వాత కొంచెం ఇట్లా మూవ్ చేసి ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తాను. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ నేను మ్యాగ్నిట్యూడ్ని అయితే ఒక 17 or 15 ఇట్లా పెట్టుకుందాం. సో దాని తర్వాత దీన్ని స్టార్టింగ్లో పెట్టుకుంటా. సో ఇప్పుడు మనం ఒక కర్వ్ని అయితే యాడ్ చేద్దాం. సో కర్వ్స్ మీద పెట్టుకొని ఇట్లా ఒక కర్వ్ని అయితే యాడ్ చేసేసినాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫేజ్ ఉందా, సో ఈ ఫేజ్ని అయితే మీరు ఇంక్రీజ్ చేయండి. సో ఇది మొత్తం కూడా తీసేస్తాను నేను. సో 600 పెట్టుకుంటా. సో దాని తర్వాత మ్యాగ్నిట్యూడ్ మీద క్లిక్ చేస్తున్నా. సో కొంచెం మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ చేద్దాం. సో అయిపోయింది. సో దాని తర్వాత నేను ఇట్లా బ్యాక్ వచ్చేసిన. సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ బ్లర్లో మనకు మోషన్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇదైతే యాడ్ చేసుకున్నాం.
సో మనకైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది కదా. సో ఇట్లా బ్యాక్ వచ్చేసి డైరెక్ట్ కీ ఫ్రేమ్ కాడికి వస్తాను, ఐ మీన్ ఇట్లా బీట్ మార్క్ కాడికి వస్తాను. సో ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తా, ఒక షేప్ని అయితే యాడ్ చేసుకుంటాం. సో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్ట్రెచ్ టు కంబషన్ ఏరియా ఉందా, సో దీని మీద క్లిక్ చేస్తాను. సో షేప్ మొత్తం కూడా స్ట్రెచ్ అయిపోతుంది కరెక్ట్గా స్క్రీన్కి ఫిట్ అయ్యేలాగా. సో ఈ షేప్ని కొంచెం ఇట్లా డ్రాగ్ చేస్తాను కిందికి. సో ఇక్కడ నేను కట్ చేసేసి మళ్ళీ షేప్ మీద క్లిక్ చేస్తాను, మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. లాస్ట్ మనకు అదర్స్ ఉందా, సో దీంట్లో మనకు కాపీ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీని అయితే మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత బ్లర్లో మనకు డైరెక్షన్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇదైతే యాడ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు యాంగిల్ ఉంటుంది, ఈ యాంగిల్ అయితే 0 పెట్టుకోవాలి. సో దాని తర్వాత స్ట్రెంత్ ఉంది కదా, సో ఈ స్ట్రెంత్కి ఒక 2 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ 0 పెట్టుకోండి స్ట్రెంత్ని, అండ్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో ఇక్కడ మీరు ఒక 0.20 ఇట్లా పెట్టుకోండి. సో మళ్ళీ ఈ కీ ఫ్రేమ్ని స్టార్టింగ్లో పెట్టుకోండి, ఇది ఎండింగ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఈ 2 కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, సో వీటి మధ్యలో ఒక కర్వ్ని అయితే యాడ్ చేద్దాం. సో కస్టమర్ మీద క్లిక్ చేసేసి ఒక కర్వ్ని అయితే యాడ్ చేసుకోండి ఇట్లా. సో అయిపోయింది. సో ఇది కొంచెం ఫాస్ట్గా రావాలంటే ఇక్కడ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇట్లా స్పీడ్ని కొంచెం లెస్ చేయండి ఇట్లా. సో అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో ఇట్లా మనకు ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో మనకు బ్లర్ అవుతుంది కదా, అండ్ నెక్స్ట్ క్లిప్కి అయితే టాప్ అండ్ బాటంలో అయితే బ్లర్ కావాలి. సో అది మీకు ఎట్లా అంటే జస్ట్ ఈ ఎఫెక్ట్స్ని కాపీ వేసుకొని నెక్స్ట్ వీడియో క్లిప్ ఉంది కదా, సో దీనికి పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత మనం యాంగిల్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో అది మీకు చెప్తాను. సో దానికన్నా ముందు ఈ క్లిప్కి అవసరం లేదు, సో వేరే క్లిప్కి అయితే చేద్దాం. సో నేను అండు క్లిక్ చేసేసిన, సో ఈ క్లిప్కి చేద్దాం. సో ఇక్కడ నేను పేస్ట్ చేసేసిన. సో పేస్ట్ చేసిన తర్వాత సో ఎఫెక్ట్స్లో మనకు యాంగిల్ ఉందా, సో యాంగిల్ అయితే మీరు 90 పెట్టుకోండి. సో 90 పెట్టుకుంటే ఇది చూడండి, సో ఇట్లా డ్రాప్ అవుతుంది, అంటే టాప్ నుంచి బాటంకి వస్తుంది ఇట్లా. సో అట్లానే ఈ షేప్ని కూడా కాపీ వేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ కూడా మీరు ఈ షేప్లో మనకు డైరెక్షన్ బ్లర్ యొక్క యాంగిల్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా చేంజ్ చేయండి, ప్రాపర్గా వస్తుంది అయితే. సో అయిపోయింది. సో ఇక్కడ నేను జస్ట్ ఆస్లేట్లో యాంగిల్ చేంజ్ చేసిన, అండ్ ఇక్కడ కూడా షేప్లో డైరెక్షన్ బ్లర్ ఉందా, సో దీని యాంగిల్ కూడా 90 పెట్టుకున్నా. సో అందుకే ఇప్పుడు చూడండి ఇది ఒక షేక్ ఉంది, అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ డిఫరెంట్ షేక్ ఉంటుంది. సో ఇది లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది, ఇది టాప్ నుంచి బాటమ్కి అవుతుంది ఇట్లా షేక్ అనేది. సో 2 డిఫరెంట్ షేక్స్ అయితే ఉన్నాయి కదా. నెక్స్ట్ మనం ఇంకొక క్లిప్ కూడా ఇట్లాంటి షేక్ యాడ్ చేద్దాం. సో ఈ ఎఫెక్ట్స్ని కాపీ వేసుకుండా సేమ్ ఇది ఎఫెక్ట్ ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాం. సో దీనికి మళ్ళీ యాంగిల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది మనం టాప్ నుంచి బాటంకి వస్తుంది కదా, దీనికి యాంగిల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇక్కడ కాపీ వేసుకోండి, లేయర్ని కాపీ వేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. సో అయిపోయింది. సరే మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక ట్రాన్సిషన్ అయితే యాడ్ చేద్దాం, అంటే ఒపాసిటీతో చేస్తాం కదా, సో అదైతే యాడ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఈ క్లిప్ని కొంచెం కిందికి డ్రాగ్ చేసుకుంటా. సో టాప్లో ఉన్న క్లిప్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ వరకు అయితే నేను ఇంక్రీజ్ చేస్తాను డ్యూరేషన్ని. జస్ట్ ఇట్లా స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డ్యూరేషన్ ఇంక్రీజ్ చేసేసిన. నెక్స్ట్ ఇక్కడ ఒపాసిటీ మీద క్లిక్ చేసి 2 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకుంటా. సెకండ్ కీ ఫ్రేమ్ కాడ మొత్తం కూడా లెస్ చేస్తాను. అయిపోయింది.
సో మనకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కదా. సో 2 క్లిప్స్ ఉన్నాయి కదా, సో వీటన్నిటి కూడా మనం జూమ్ ట్రాన్సిషన్ అయితే ఎడిట్ చేద్దాం. సో క్లిప్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకు డైరెక్షనల్ వార్ప్లో పించ్ బల్గ్ ఎఫెక్ట్ ఉంటుంది, సో అదైతే యాడ్ చేస్తాను. సో మనకైతే ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ మనకు స్ట్రెంత్ ఉందా, సో స్టార్టింగ్లోకి వచ్చి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి, ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడ మీరు ఫస్ట్ ఎండింగ్లోకి వద్దాం. సో ఇక్కడ నేను 0 పెట్టుకున్నా. సో ఇది మొత్తం కూడా ఎండింగ్లో పెట్టుకుంటా. మళ్ళీ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చి సో ఇక్కడ నేను 1 పెట్టుకుంటా. సో ఈ కీ ఫ్రేమ్ ఉందా, ఈ స్టార్టింగ్లో పెట్టుకుంటున్నా. ఇప్పుడు రేడియస్ని మొత్తం ఇంక్రీజ్ చేస్తా. సో మనకైతే ఇట్లా జూమ్ అవుట్ ట్రాన్సిషన్తో వచ్చింది కదా. సో ఈ స్ట్రెంత్ని కొంచెం తక్కువ పెట్టుకుంటా. నెక్స్ట్ ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో ఒక కర్వ్ని తయారు చేద్దాం. సో ఇట్లా బ్యాక్ వచ్చేసేసి ఈ ఎఫెక్ట్ని కాపీ వేసుకోండి. కాపీ వేసి ఇదే ఎఫెక్ట్ని మొత్తం కూడా పేస్ట్ చేయండి అన్ని వీడియో క్లిప్స్కి. సో నేను మొత్తం అన్ని క్లిప్స్కి అయితే పే చేస్తున్నాను. సో ఫస్ట్ దానికి అవసరం లేదు. సో అయిపోయింది, మొత్తం అన్ని క్లిప్స్ కూడా జూమ్ అవుట్ ట్రాన్సిషన్ అయితే పే చేసేసిన. సో మనకైతే వీడియో ఎడిటింగ్ అయితే మొత్తం కూడా కంప్లీట్ అయింది. సో నాకు తెలిసి మీకు అయితే ఈజీగా అయితే అర్థమైంది అనుకుంటున్నా. సో ఒకసారి నేనైతే ప్లే చేసి చూపిస్తాను. మేబీ ల్యాగ్ అవ్వచ్చు, సో ల్యాగ్ కాకుండా ప్లే చేస్తాను. సో మనకైతే ప్రాపర్గా నేను ప్రీవ్యూలో ఏదైతే చూపించినో సేమ్ అదే లైట్ మోషన్లో అయితే చేసేది చూపించిన మీకు. సో ఇట్లనే చాలా సింపుల్గా మీరు అయితే ట్రాన్సిషన్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రిసెట్ కూడా ఇస్తాను. ప్రిసెట్ ఇంపోర్ట్ కాకపోతే XML ఫైల్ అయితే యూజ్ చేయండి. కొంతమందికి ప్రిసెట్స్ అయితే ఇంపోర్ట్ అయితే లేవు కదా, సో వాళ్ళు XML ఫైల్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక కామెంట్ కూడా చేయండి, కొంచెం నాకు రీచ్ వస్తుంది. నెక్స్ట్ ఎవరికైనా ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఇట్లా మీరు మొత్తం కూడా వీడియోని ఎడిట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ చేసి మీరు వీడియోని ఎన్హాన్స్ చేసుకోండి, వింక్లో అయినా వీమెక్లో అయినా. సో దాని తర్వాత ఒక CC యాడ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేసుకోండి. సో మనకైతే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, జస్ట్ మీరు వీడియోని ఎక్స్పోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే నేను వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నా. సో వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఎన్హాన్స్ చేసి CC యాడ్ చేసి దాన్ని 9:16 రేషియోలోకి కన్వర్ట్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. జై హింద్.